అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకమ్మలై వస్తారా, మా కడుపు కోత చూసిపోతారా అంటూ పాటలతో అమరవీరులను స్మరించుకుంటున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మొన్న మైలారపాడేళ్ళు, నేడు జాడి వెంకటి అలియాస్ సురేష్ అలియాస్ భీమల్ అనే పేరుతో ఒరిస్సా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న భీమల్ పార్థివ దేహం మంచిర్యాల జిల్లా ఇటు సండ్రవెల్లి గ్రామానికి చేరిన పరిస్థితి. సండ్రవెల్లి గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏముంది, ఏం చెబుతున్నారు, ప్రజా సంఘాలు ఏమంటున్నాయి, పార్టీలు ఏమంటున్నాయి, ఆ గ్రామ ప్రజలు వెంకట్ 35 సంవత్సరాల విప్లవ పోరాటం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు విషయం ఏంటి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. వరుసగా ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకొని పలు రాష్ట్రాల్లో మారణకాండ చేస్తున్నారని సిపిఐ పార్టీ ఆరోపిస్తుంది. మనతో పాటు సిపిఐ నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. అసలు ఈరోజు జాడి వెంకట్కి సంబంధించిన అంత్యక్రియలకు సిపిఐ పార్టీ తరఫున హాజరైన పరిస్థితి అన్న ఏంటి, ఎట్లా చూడవచ్చు, ఏంది అసలు పరిస్థితి? ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని చండ్రవెల్లి గ్రామంలో జాడి వెంకట్ అనేటువంటి తన బాల్య జీవితంలోనే ఈ ఎర్రజెండా పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను నమ్మి సేవ కొరకే అంకితమై పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ భారత ప్రభుత్వం తనను పట్టుకొని కాల్చి చంపినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యలు మంచి కావు, ఇది అప్రజాస్వామికం అనేటువంటి విషయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఏంటన్నా అంటే మనం చూడొచ్చు, వరుస ఎన్కౌంటర్లు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. అంతకుముందు బీజాపూర్ నుంచి మొదలుకొని ఇప్పుడు గరియాబంద్ వరకు ఎట్లా చూడవచ్చు, ఏంటి అసలు ఈ చర్యలన్నీ కూడా? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో రాజ్యాధికారంలో, వారు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దీని మూలాలు. అసలు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, సైద్ధాంతిక విలువలు, వారు ఎవరి కొరకు పనిచేస్తూ ఉన్నారు, దీని విధానాలు ఏంటి, ఎక్కడ దీన్ని పరిష్కరించగలుగుతాం అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఈ రకంగా రాజ్యహింసకు పాల్పడితే రాజ్యం చాలా పెద్దది, దాన్ని ముంగట ఎవరు నిలబడలేరు. ఇట్లా గ్రెనేడ్స్ దళాలను దింపి, మిలిటరీ దళాలను దింపి పట్టుకొచ్చి కాల్చి చంపడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది అప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం నమ్ముకున్నటువంటి రాజ్యాంగ విధానాల్ని అమలుపరచాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా మనుషులను పట్టుకొచ్చి కాల్చి చంపడం, ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపడం, గుట్టల్ని చుట్టుముట్టడం, పారామిలిటరీ దళాలను ఏర్పరచడం, ఇది సరైన చర్య కాదు అనేటువంటి విషయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే కాదు, ఈ దేశంలో మేధావులంతా కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు. అయినా వాళ్ళు కగారు ఆపరేషన్ పేరట ఇవాళ ఏం చేస్తున్నారు, మొత్తానికి ఈ దేశంలోనే ఎర్రజెండా పార్టీలను లేకుండా ఖతం చేస్తాం అనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. సిద్ధాంతాలని ఎవరు కూడా మట్టి పెట్టి కప్పలేరు. ఆ సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. ఈ మానవ ప్రపంచం ఉన్నంత వరకు ఈ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాలు మనిషి దోచుకునేటువంటి వ్యవస్థను అంతమొందించడం కోసం పనిచేస్తున్నటువంటి సిద్ధాంతం. దీన్ని తూడ్చేస్తా అనడం భారత ప్రభుత్వం కాదుగా ఎవరి తరం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే జాడి వెంకటి ఎస్సీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, వెనుకట ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను చూసి చరించే కదా వీటిని మార్పు కొరకు పోయిన అతను ఇవాళ తనను పట్టుకొచ్చి కాల్చి చంపడం అంటే ఇది సరైనది కాదు అనేటువంటిది మా భావన. రైట్ అన్న, ఇది పరిస్థితి. ఒకసారి అన్నతో ఎట్లా చూడొచ్చు అన్న, ఏంటి అంటే ఆదివాసీలను కూడా దీంట్లో ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్నారని ప్రజా సంఘాలు, మేధావులు, వాళ్ళ పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు? ఇలా మావోయిస్టులు అన్నటువంటి పుట్టుకొచ్చిందే ఇలా దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, వారు అమలుస్తున్నటువంటి విధానాల వల్ల ఇలా దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుంచడం వల్లే ఇలా వాళ్ళ పంతం ఎంచుకొని ఇలా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇలా కేంద్రంలో
బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కగార్ ఆపరేషన్ పేరుతోటి 2026 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తాం, ఎర్రజెండా పార్టీలే లేకుండా చేస్తాం అనేది వాళ్ళ అనైక్యత చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా జాడి వెంకట అనేటువంటి మావోయిస్టు అగ్రనేత బాల్యంలోనే సుమారు 25 సంవత్సరాలకి వయసులోనే ఆయన వెళ్ళడం అనేది జరిగింది. గత 30 సంవత్సరాల నుండి మావోయిస్టులో పనిచేసి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు సతీమణి కూడా ఇప్పుడు అందులోనే ఉండడం అనేది జరిగింది. అంటే ఇలా ఆదివాసులే కాకుండా ఇలా ఎవరైనా ఇలా అసమానతల వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఇలా ప్రజాస్వామ్యం కాపాడడానికే పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇలా మేధావి వర్గం అన్ని వామపక్ష పార్టీలు కూడా ఇలా పౌర హక్కుల సంఘాలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ పార్టీ నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని చెబుతున్న పరిస్థితి. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు శాంతి చర్చ? ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, వనరుల్ని దోచిపెట్టడం కోసం కొద్దిమంది వ్యక్తులకు ఈ దేశంలో ఏలుతున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ అనునాయులకు కట్టుబెట్టడం కోసం బస్తర్ జిల్లా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఎక్కడైనా కూడా మావోయిస్టులను ఏరేస్తే తప్పితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతాల్లో సహజ సంపదల్ని తీసుకుపోలేం. కాబట్టి ఆదివాసుల్ని ఖతం చేస్తాం, మావోయిస్టుని అంతం చేస్తామనేటువంటి విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకోతుంది. ఇది మావోయిస్టులను అంతం చేయడం కోసమే కాదు, మావోయిస్టులను అంతం చేస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్కి, ఆయన అనునాయులకు ఈ దేశ సహజ సంపదల్ని కట్టబెట్టడం కోసం ఈరోజు మావోయిస్టు పార్టీ నేతల్ని పిట్టల్ని పట్టుకొని పిట్టల్లా కాల్చిపడేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, రాజ్యహింసగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ దేశంలో శాంతి చర్చలు జరిపి మావోయిస్టులు ఏదైతే కోరుతున్నారో ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని బీజేపీ ఆ వైపుగా ప్రయాణం చేయాలని చెప్పేసి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. అయితే ప్రధానంగా శాంతి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు శాంతి చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఇటు సిపిఐ పార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి. వెంకట్ ఎన్కౌంటర్ తర్వాత తనకు సంబంధించిన అంశంలో కట్కం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ తమ్ముడు కూడా సత్తి మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి సతీష్ తోటి మనం మాట్లాడిద్దాం. ఏంటన్నా ఎట్లా చూడవచ్చు వరుస? ఈరోజు జాడి వెంకటన్న మొట్టమొదటిగా అమర్ రహే అన్నకు జోహార్లు తెలుపుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా కగార్ ఆపరేషన్ అనే దాంతో పాలక వర్గాలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న అగ్రనాయకులను, దళ సభ్యులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చంపుతుంది ఈ ప్రభుత్వము. వాళ్ళు శాంతి చర్చలకు రెడీ ఉన్నామని కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే శాంతి చర్చలు ఏం లేదు, చంపడమేమో ఆ విధానం అన్నట్టు వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అత్యధిక బలగాలను పెట్టి కొన్ని వేల మంది బలగాలను పెట్టి ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతాన్ని మొత్తం కూడా అక్కడున్న ఆదివాసీలను అని చూడకుండా కూడా ఇష్టానుసారంగా హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ బూటకప్ ఎన్కౌంటర్లు. కాబట్టి వీళ్ళ మెయిన్ ఏంటంటే అక్కడున్న ఖనిజ సంపదను దోచుకొని పోయి బడా పెట్టుబడిదారులకు పెట్టాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్ని మందిని చంపినా ఎంత చేసినా కానీ ఈ భావజాలం అనేది పోదు. ప్రజలకి వెళ్ళి ప్రజలు తిరుగుబాడే రోజు కూడా వస్తుంది. ఆ భావజాలానికి ఎందుకు వస్తుంది అనే దాన్ని ఈ ప్రభుత్వం ఆలోచించి దానికి సంబంధించిన ఏమన్నా చేస్తే ఈ సమస్య తీరుతుంది. కానీ ఆ సమస్యను పట్టించుకోకుండా బడా కార్పొరేట్ల కోసము ఈ బలగాలు ప్రభుత్వము విచ్చలవిడిగా ఇప్పటికీ 560 మందిని చంపడం జరిగింది. అందులో అమాయకులు ఉన్నారు, వాటిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. విచ్చలవిడిగా చంపుతూ ఈ ఖనిజ సంపదను దోచుకోవడానికే ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రజలు కూడా కోరుకుంటారు ఏంటంటే శాంతి చర్చలు జరిపి మావోయిస్టు పార్టీతోటి అసలు సమస్య ఏమున్నదో దాన్ని తీర్చాలని కూడా ప్రజల డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్కి అనుగుణంగా కూడా మేము కూడా శాంతి చర్చలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి సమస్య ఏది ఉన్నదో ఆ సమస్యను తొలగిస్తే అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కూడా ఆ సమస్యలను తీర్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఈ పాలకులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు విచ్చలవిడిగా చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ వాళ్ళ సమస్యలను చేయకుండా ఇష్టానుసారం చేస్తున్నారు. కాబట్టి వెంటనే కగార్ ఆపరేషన్ ఆఫ్ చేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. మనతో పాటు వెంకట్కి సంబంధించిన గ్రామస్తులు, సండ్రవెల్లి గ్రామస్తులను మాట్లాడింది. ఏందన్నా ఎట్లా చూడవచ్చు, ఏంటి అసలు?
అన్న ఫస్ట్ కామ్రేడ్ వెంకన్నకు జోహార్ జోహార్. మా చంద్రవెల్లి మేము మా గ్రామ పౌరుడు చనిపోయినందుకు మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడో దేశానికి మా విలేజ్ పేరు తెలిసిపోయింది. ఆయన చనిపోవడం ఒక నష్టమే, కానీ మావోయిస్టులకు నష్టమే కావచ్చు, కానీ మా ఊరు పౌరుడు కాబట్టి చనిపోయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ప్రజానికానికి ఎంతమంది జనాలు వచ్చారు చూస్తే మాకు ఇంకా ప్రౌడ్గా మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఆయన ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా విలేజ్ని వదిలిపెట్టిపోయి ఇంతవరకు కూడా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా కూడా ఈ విలేజ్కి రాకపోవడం చాలా బాధాకరం. వాళ్ళ అల్లుడు కూడా చనిపోయిండు, ఒక్కదే అక్క మిగిలి ఉంది. ఆ అక్క కూడా ఇక్కడ ఈ ఊరు నుండి కూడా వేరే ఊరికి ఇవ్వడం జరిగింది వాళ్ళ అక్కని. కానీ మాకు మా విలేజ్కి కన్నీటి వీడుకోలు వలుకుతున్నాం మేము. ఎందుకంటే ఆయన లేని లోటు చాలా. మేము ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయిండు. కానీ ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి హత్యల్ని ఖండించాల్సిందిగా కోరుకుంటాం. ఎందుకంటే శాంతితోని చర్చలు జరపాలి, కానీ ఇట్లా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే ఎందరో ఇప్పుడు ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఇట్లా డబ్బు కోసం ఆశపడితే ఇప్పటి వరకు లొంగిపోయేవాళ్ళు. కానీ అలాంటి కాదుగా, ప్రజలే మాకు అనుకొని ఆ ప్రజల అడవులనే వసూలు భాషలు బస్సులు భాషి ఇప్పుడు ఇంత మాకు చాలా మా విలేజ్కి చంద్రవెల్లి విలేజ్కి చాలా గౌరవంగా మేము భావిస్తున్నాం. జోహార్ వెంకన్న, జోహార్ వెంకన్న. నీకు తెలుసా వెంకన్న హిస్టరీ గురించి తెలుసా? తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయిండు అన్న, మాకు తెలియదు. కానీ ఆయన ఇక మేము లేనప్పుడు కూడా మాకు మంచి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే మావోయిస్టు పార్టీలో 35 సంవత్సరాలు పనిచేసిండు. 35 సంవత్సరాల తర్వాత ఆయనకు ఆస్తి ఉన్నది, వాళ్ళ తండ్రికి ఉద్యోగం ఉన్నది, ఇవన్నీ ఇడిసబెట్టి ప్రజల కోసం పోయిండు అన్న. మంచి పని చేసిండు. అసలు మాకు తెలియదు కూడా, చిన్నప్పుడే వెళ్ళిపోయిండు అన్న. యువకులు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం ఒక రకంగా అందరికీ తెలిసింది. తను చనిపోవడం మాకు బాధాకరమే, కానీ మా ఊరు నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి అమరుడు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒడిశా రాష్ట్ర కమిటీకి చెందిన వెంకట్ మృతదేహాన్ని తీసుకురావడానికి నేరుగా ఛత్తీస్గఢ్ పోయిన పరిస్థితి. మనతో పాటు అక్కడికి వెళ్ళిన మిత్రుడు ఉన్నాడు, మాట్లాడేది. ఏం జరిగింది? ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటస్వామి. అక్కడ ఎట్లుండే ఏంటి మీరు పోయిన తర్వాత పరిస్థితి? అంటే ఫస్ట్ గరియాబాద్ అని చెప్పారు. మేము ఆల్రెడీ రాయపూర్ దాటిన ఒక 40 కిలోమీటర్ వెళ్ళగానే మళ్ళీ మాకు వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాడీస్ అన్నీ ఇక్కడ రాయపూర్లోనే హాస్పిటల్లో ఉన్నాయి, మెడికల్ హాస్పిటల్లో అని చెప్పిన వల్లే మేము మళ్ళీ 40 కిలోమీటర్లు వెనక్కి వచ్చి రాయపూర్లో వెయిట్ చేయడం జరిగింది చాలాసేపు. 12 అయినా కూడా అక్కడికి అంటే పోలీసు వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ రాకపోవడం వల్ల మేము మళ్ళీ తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే అక్కడికి వెళ్తున్నాము మేము, మీరు అక్కడికి రండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ గరియాబాద్కు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒక 84 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ నుండి గరియాబాద్కు వెళ్ళి పోలీసు హెడ్ క్వార్టర్స్కు వెళ్ళే వరకు వేరే వాళ్ళు కూడా బాడీస్ కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మాతో వెంటనే మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి ఆ లోకల్ ఉన్న జిల్లా హాస్పిటల్కు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఒక్కొక్కరిది పంచనామా చేస్తూ పోస్ట్మార్టం చేస్తూ అప్పచెప్పడం జరిగింది. కానీ మాకు సంబంధించిన వెంకటి వాళ్ళ బాడీ ఇవ్వడానికి మాత్రం చాలా లేట్ అయింది. ఎందుకు అంటే ఒక బుల్లెట్ ఆయన బాడీలో ఉండి దొరకకపోవడం వల్ల దాదాపు 2-3 సార్లు స్కానింగ్ ఎక్స్రేలు తీస్తూ ఆ బుల్లెట్ కోసం దాదాపు రాత్రి 10:30 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాది అక్కడే అదే హాస్పిటల్లో. అన్ని 4 బాడీస్ వెళ్ళినా కూడా మా బాడీ మాకు ఇవ్వని పరిస్థితి. ఇంకా కూడా ఎప్పుడు ఇస్తారో అని బిక్కుమంటూ అక్కడ ఎదురు చూడడం జరిగింది. మేము ముగ్గురం వెళ్ళిన వాళ్ళము చాలాసేపు ఎదురు చూసి 10:30కు అప్పచెప్తే అప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. ఏంటన్నా అంటే మీరు చూసినప్పుడు బాడీని చూసి ఉంటారు, ఫోటోలో చూస్తే కాళ్ళు కట్టున్నాయి రకరకాల, ఏంటి అసలు మీకు ఏమనిపించింది? అంటే మేము ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మాకు ప్రత్యక్షంగా చూసి ఐడెంటిఫికేషన్ చేస్తా అంటే చూపించలేదు. పోస్ట్ మార్టం అయిన తర్వాతనే మీకు చూపిస్తాం, ఒకవేళ మీకు సంబంధించిన వ్యక్తి అయితే మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పి మమ్మల్ని అక్కడే వెయిట్ చేయించడం జరిగింది. అసలు చూడనివ్వలేదు. ఏంటంటే దాన్ని చూసిన తర్వాత మీరు ఏమన్నా క్లారిటీకి ఏమన్నా వచ్చిండ్రా? ఇది జరిగి ఉంటుంది నిజంగానే ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది, ఇటువంటి ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి అవి కూడా. కాకపోతే ఇక్కడ ఫస్ట్ అతను మా మనిషేనా అనేది ఐడెంటిఫికేషన్ వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే పేపర్లో కానీ వాట్సాప్లో కానీ వచ్చిన వ్యక్తికి అతనికి ఉన్న అలియాస్ పేర్లు
ఒరిజినల్ పేరు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మేము నిర్ధారించుకోవడం కూడా జరిగింది. ఏమని పిలిచేది పార్టీలో మీ వెంకట్ని? అంటే ఆయన ఎప్పుడో 30-35 ఏళ్ళ కిందట వెళ్ళారట. నేను అప్పుడు చిన్న బచ్చా, అంటే 6th క్లాస్ 5th క్లాస్. తర్వాత మంగన్న అని, సురేష్ అని, ఇలా వాళ్ళు కొత్తగా మళ్ళీ అంటే విమల్ అని ఒకరు చెప్పారు. విమల్ అంటే మాకు అర్థం కాకపోతే సార్ మేము మళ్ళీ అధికారులను అడిగి తెలుసుకుంటే అతనికి 3 అలియాస్ పేర్లు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. విమల్ అనేది మెయిన్ పేరు అట అక్కడ ఆ ప్రాంతంలో, అతని ఒరిస్సా ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. రైట్, ఇది పరిస్థితి. విమల్ అదేవిధంగా సురేష్, మంగన్న అని పేరుతో ఉండేది. మేము అడిగి పోయిన తర్వాత చాలా ఆలస్యం జరిగింది, ఒక రకంగా మాకు ఇబ్బంది కూడా కలిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నేత వెంకటి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మనం చూపెట్టచ్చు, కళాకారులు నేరుగా పాటలు పాడుతున్న పరిస్థితి. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన వెంకటి నేరుగా చాలా కాలం క్రితం అంటే 1996లో మావోయిస్టు పార్టీలో చేరిరని తనతో పనిచేసిన వారు కొంతమంది చెబుతున్నారు, తన గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. అయితే మనం చూపెట్టచ్చు ఒకసారి. ఇటు ప్రధానంగా ఛత్తీస్గఢ్ గరియాబాద్లోని 11వ తేదీ సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్పై ఇటు నినాదాలు చేస్తూ నృత్యాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించిన అంశంలో కామ్రేడ్స్ అసూలు బాసిన వారికి ప్రత్యేక నివాళులని చెబుతున్న పరిస్థితి. అయితే ఎవరైతే చనిపోయిన 10 మంది మావోయిస్టు పార్టీ మావోయిస్టులు ఉన్నారో వారి అంశంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కామ్రేడ్ మోడెం బాలకృష్ణతో పాటు కామ్రేడ్ వెంకటితో పాటు మిగతా వారి అంశంలో ఇదంతా కూడా కగార్ ఆపరేషన్లో హత్యాకాండగా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదంతా కూడా ప్రధానంగా ఇటు పౌర హక్కుల సంఘం నేతలతో పాటు ఇటు కుటుంబ సభ్యులు, అమరవీరుల బంధుమిత్రులు కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్ ఎపిసోడ్ చూపెట్టే ముందు ఈ అంశం కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఛత్తీస్గఢ్ గరియాబాద్ 11 సెప్టెంబర్ 2025 నాటి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని దీంట్లో చెప్పే ప్రయత్నం, దీని ద్వారా బ్యానర్ ద్వారా చూపెట్టే ప్రయత్నం. కామ్రేడ్ మోడెం బాలకృష్ణ కేంద్ర కమిటీ సభ్యుడు. మోడెం బాలకృష్ణతో పాటు జాడి వెంకటి ఇదే గ్రామానికి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కూతవేటు దూరంలో ఉన్న సండ్రవెల్లి గ్రామంలో తను జన్మించిన పరిస్థితి. 1985లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 1985 అనంతరం 1996లో మావోయిస్టుల పార్టీలో పనిచేశారు. ఇదంతా కూడా మనం ఒకసారి ముందు చెప్పే ప్రయత్నం. దాని తర్వాత అసలు ఎపిసోడ్ ఏంది, ఏం చెబుతున్నారు, అసలు కళాకారులు ఏం చెబుతున్నారు, దీంతో పాటు బంధుమిత్రుల సంఘం నాయకులు ఏం చెబుతున్నారు, పౌర హక్కుల సంఘం నాయకులు ఏం చెప్తున్నారు ఒకసారి మాట్లాడి ఏంటన్నా ఎట్లా చూడవచ్చు. ఒక పాట ద్వారా మొదలు పెడదాం. జాడి వెంకన్న ఒక 3 దశాబ్దాలుగా తన విప్లవ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి ఈరోజు కొన్ని వేల మంది అశేష జనం వచ్చి ఇవాళ జాడి వెంకన్నకు నివాళులు అర్పిస్తున్నారంటే అందులో ఉన్న కారణం ఏంటంటే ప్రజల కోసం ఎప్పుడైతే వీరుడు త్యాగం చేస్తాడో ఆ ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ ప్రజల గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తే మన జాడి వెంకన్న కావచ్చు, కడకం సుదర్శన ఆందన్న కావచ్చు, పెద్ద చాలామంది ఈ ఉద్యమాలకు ఈ యొక్క కోల్బేట్ ప్రాంతంలో తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు. వాళ్ళని ఎప్పుడు ప్రజలు మర్చిపోరు, వాళ్ళు ఎప్పుడు ప్రజల గుండెల్లో మిగిలిపోతారని మేము ప్రజాకాలంగా చెప్తున్నాం. కన్నాల బస్తీలో మీకు కూడా కూతవేటు దూరంలో ఉంటుంది. ఈయన కూడా కన్నాల బస్తీ ఉంటే ఈయన విప్లవ జీవితం స్టార్ట్ అయిందంటారు. ఏంటి అప్పుడు ఏమన్నా చూసిందా మీరు? ఏంటి చూడలే కానీ 1996 నుంచే అన్న 86 నుంచి విప్లవ ఉద్యోగంలో అన్న వేయండు. అప్పుడు చాలా సీనియర్ అని చెప్తున్నారు, మనకు అంత తెలియదు కానీ మొత్తానికైతే పెద్ద ఇప్పుడు కడకం సుదర్శన లాంటి అన్న లాంటి వాళ్ళ ఆశయాల వాళ్ళ బాట నడిచిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆ అన్న. ఇది పరిస్థితి. అయితే మనం ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఏంటన్నా
ఎట్లా చూడొచ్చు ఏంటి అసలు? ఈరోజు భారతదేశం ఒక సంక్షోభంలో ఇరుక్కున్నది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారం చేపట్టించాలి. అమిత్ షా ఒక కుట్రలో భాగంగా దండాకారణ్య ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద దోపిడీ చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారు. అక్కడ 1969 నక్సల్ బారి ఆవిర్భవించడం నిరుద్యోగం ఉండడం వల్ల నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక ఆ రోజు ఒక భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసి ఈరోజు పోరాటాన్ని ఒక పీజీ స్టేట్కి తీసుకొచ్చారు. ఈరోజు ఒక కులాలు మతాలని చెప్పి భారతదేశాన్ని ఎగదల్లుకుంటూ మేధావులను ఆదివాసులను వాళ్ళ కాళ్ళ కింద ఉన్నట్టు ఖనిజ సంపద దోపిడీ చేసేందుకే ఈ నరేంద్ర మోడీ అయితే అమిత్ షా అయితే కుట్రలు చేస్తున్నాను. ఆ కుట్రలు భారతదేశం అంతా పేదరికంతో ఈరోజు అల్లాడుతుంది, నిరుద్యోగంతో అల్లాడుతుంది. ఆ రోజు 69 నాటి మేధావులు ఎందరో డిగ్రీ ఎంఏలు పొలిటికల్ సైన్స్ వాళ్ళు చదువుకున్నట్టు మేధావులు అంటే వాళ్ళకు ఆ నిరుద్యోగం ఉండడం వల్లనే ఈరోజు ఈ నక్సల్ బారి ఆవరించింది. ఈ నక్సల్ బారిని ఆవరించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు ఓన్లీ ఖనిజ సంపదను అంబానీ ఆదాన్ని దోషిపెట్టేందుకే చేస్తున్నాం. ప్రజలారా మీరు ఒకటే చెప్తున్నాము, ప్రజల చరిత్ర నిర్మృతలు మరో వ్యవస్థకు ఊపిరిపోస్తారు. ప్రజలు చైతన్యం ఉన్న రోజు మీ పప్పులు ఉడికాయని ప్రజాస్వామ్యం వరకు హెచ్చరిస్తున్నాము. ప్రజలారా ఇప్పటికైనా మనమని ఒక తిరుగుబాటుగా నరేంద్ర మోడీని అయితే ఆంధ్రాని అమ్మాయిని అయితే తరిమి కొట్టుకున్నప్పుడే మన భారతదేశం సుఖ సంతోషంగా ఉంటుంది. ఆ వైపున ప్రజలందరూ ఆలోచించాలని, ఈ అమరత్వంలో వాళ్ళ బాటలో మీరు అందరూ కలిసి రావాలని, మరో పోరాటానికి ఊపిరిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో పోరాటానికి ఊపిరిపోయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మరో వ్యక్తున్నాడు. ఈరోజు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మొత్తం నెత్తురుటేరులు పారిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఎందుకోసం అంటే అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి డోలమైట్, మాంగనీస్, ఐరన్ ఓర్, అదేవిధంగా యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిక్షేపాలను పెట్టుబడిదారులకు వాళ్ళ యొక్క గంపలు నింపడం కోసం, వాళ్ళ యొక్క ఆ సంపద అంతా వాళ్ళకు కొల్లగొట్టడం కోసమే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను తరలించడం కోసం అక్కడ మావోయిస్టులను పేరు చెప్పి ఆదివాసులను అదేవిధంగా నక్సలైట్లను ఘోరంగా పట్టుకొని చిత్రహింసలు చేస్తూ చంపేస్తున్నటువంటి వ్యవస్థ మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు గరియాబంద్ ఎన్కౌంటరు. వీళ్ళని అక్కడ పట్టుకున్నట్టు చంపేసిండ్రు. వాళ్ళకు అన్నంలో మత్తుమందు కలిపి చంపినట్టుగా వాళ్ళపైనటువంటి ఆ గాయాలను బట్టి చూస్తే మనకు పట్టుకొని చంపినట్టు అనిపిస్తుంది. వాళ్ళు చట్టాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా ఎవరు దొరికితే వాళ్ళను 6 నెలల పసిపాప నుంచి మొదలుకుంటే 70 ఏళ్ల ముసలైన వరకు కూడా అందరినీ పట్టుకొని చంపేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే వాళ్ళ గరియాబాద్ ఎన్కౌంటర్ అనేది జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది శాంతి చర్చలకు రావాలి, అక్కడ ఆదివాసుల యొక్క చట్టాలను రక్షించాలి, అదేవిధంగా అక్కడ ఉండే ఖనిజ సంపదను కాపాడుకోవాలి, అదేవిధంగా అక్కడ అడవిని మొత్తం తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనందరి ప్రజలపైన ఉన్నాయని చెప్తున్నాను. అదేవిధంగా గరియాబంద్ ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మీ అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. గరియాబాద్ ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి. అయితే దీంతోపాటు ఓ పక్కన కగారు శాంతి చర్చలు అంటూ, కగారుకు వ్యతిరేకంగా శాంతి చర్చలు అంటూ చెబుతున్న పౌర హక్కుల సంఘం ఏం చెబుతున్నారు ఏంటి? మనతో పాటు కుమారస్వామి అన్న మాట్లాడుతున్నాం. అన్న ఏంటన్న ఇవాళ సండ్రవెల్లి గ్రామం, బెల్లంపల్లి మండలం, మంచిరాలలో జాడు వెంకట్ ఆ గ్రామం లోపలికి 1000 మంది గ్రామస్తులు ప్రజా సంఘాలతోటి మొన్న ఏదైతే 11 సెప్టెంబర్ 2025న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్లో జరిగిన ఒక బూటపు ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో ఇవాళ గ్రామానికి ఆయన పార్థివ దేహం వస్తుంది. పౌర హక్కుల సంఘంగా మేము మొన్న జరిగిన ఈ 11 తారీఖు నాడు జరిగిన ఎన్కౌంటర్ అది ముమ్మాటికి బూటపు ఎన్కౌంటరే. ఆ బాడీల కండిషన్, వాళ్ళని చూసిన విధానం, తర్వాత అక్కడ ఉన్న లోకల్ జర్నలిస్టులు, కొందరు ప్రజా సంఘాల వాళ్ళు చెప్పిన కథనం మేరకు ఆ మొత్తం వాళ్ళందరినీ ప్రాణాలతోటి సజీవంగా పట్టుకొని క్రూరమైన హింసాకాండ చేసి హత్య చేసినట్టుగా భావిస్తున్నాం. ఈ గరియాబాద్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, పౌర హక్కుల సంఘాలు, బీజేపీ మినహా కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఫార్వర్డ్ బ్లాక్ అన్ని పార్టీలు గత సంవత్సర కాలంగా ఒక శాంతి చర్చలు జరపాలి మావోయిస్ట్ పార్టీతో అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ మోడీ మొన్న రష్యా దగ్గరికి, చైనా దగ్గరికి షాంఘై చర్చల్లో భాగంగా పోయిండు. 2023 మే 3న మణిపూర్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టి మైతీలకు రిజర్వేషన్లని చెప్పి అక్కడ మహిళల పట్ల ఘోరమైన అవమానం చేస్తున్నటువంటి మానభంగాలు, వివస్త్రం చేసి హత్యలు, తర్వాత కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళ దగ్గరికి 28 నెలల తర్వాత ఇవాళ మోడీ నిన్న సెప్టెంబర్ 13 పరామర్శించడానికి పోయిండు. ఇవాళ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్లో పాలస్తీనాకు వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఒక దేశంగా
దేశంగా గుర్తించాలని యునైటెడ్ నేషన్స్ అక్కడ ఎన్నిక జరిగితే మొన్నటి వరకు మోడీ అమెరికాకు అనుగుణంగా ఉండి వ్యతిరేకించిన మోడీ ఇవాళ 142 దేశాలుగా మద్దతు తెలిపిండు. ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మార్చి 26, 2026-31 లోపల మావోయిజాన్ని నక్సలైట్లు కూకట్వేలతో నిలిపేస్తున్నట్టు మీ చర్యలే మీకు చెప్తున్నాయి. 28 నెలలుగా మీరు మణిపూర్ను సందర్శించకుండా ఇవాళ నేపాల్లో జరిగిన ఆ యువకుల ప్రతిఘటన కావచ్చు, శ్రీలంకది కావచ్చు, బంగ్లాదేశ్ నేపథ్యంలో ఇవాళ దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు బీజేపీ నాయకత్వం ఇవాళ గజగజ వణికిపోతున్నారు. ఇవాళ నిజంగా మీరు తొలగించాల్సి వస్తే, కూకట్వేళ్లతో పీకేయాల్సి వస్తే నిరుద్యోగము, ఈ వనరులను సమానంగా ఉండాల్సిన వనరులను, రాజ్యాంగంలోని హక్కులను ఆదివాసులకు అందేగా చెందేగా గ్రామసభ తీర్మానము, 5th షెడ్యూలు, 6th షెడ్యూలు ఇవన్నిటిని మీరు చూడకుండా మేము ఒక రాజ్యాంగేతర శక్తిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళ సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఇవాళ మావోయిస్టును మేము కూకట్వేల తొలగిస్తున్నాం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. పౌర హక్కుల సంఘంగా ఇప్పటికైనా మేము బీజేపీ ప్రభుత్వానికి సీరియస్గా చెప్తున్నది ఏంటంటే మీ వైఖరి మార్చుకోవాలి. ఎట్లాగైతే మణిపూర్లో మార్చుకొని మొన్న సెప్టెంబర్ 13కు వెళ్ళిలో ఎట్లా నేపాల్ ఇష్యూలో అయితే మీరు ఏదైతే ప్రజా ఆగ్రహాన్ని చూసి భయపడుతుందో శ్రీలంక, బంగ్లాదేశ్లో ఇక్కడ కూడా అటువంటి రోజులు వస్తాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి జాడి వెంకటు 32 సంవత్సరాలుగా ప్రజల కోసం, సింగరేణి కార్మికోద్యమం కోసం, అట్లాగే బాలకృష్ణ, ప్రమోద్ వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వనరులను ఆదివాసులు ప్రజాస్వామికంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే మీరు ఇంకా నియంతృత్వంగా మీ అహంకార ధోరణితోటి ప్రజలకు చెందాల్సిన పర్యావరణాన్ని కాపాడాల్సిన స్థితిని మీకు భిన్నంగా మాట్లాడుతూ ఇవాళ నిన్న బండి సంజయ్ కూడా మీరు లొంగిపోండి అని చెప్తుండు. మీరు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, మానుకోవాలి. అట్లాగే డిసెంబర్ 2023 ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా మీరు మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరుపుతామని చెప్పిళ్ళు బీజేపీ పార్టీ. మీరు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, మీ మేనిఫెస్టోను ఉల్లంఘిస్తారు, ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షను ఉల్లంఘిస్తారు, ఇక్కడ ఉన్న మేధావుల యొక్క వైఖరిని ఉల్లంఘిస్తారు. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వామపక్షాలు చెప్పినా కూడా మీరు సుప్రీంకోర్టు కూడా నీ బిడ్డలను కూడా హత్యాకాండ చేయొద్దని చెప్తుంది. అట్లాగే మొన్న ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ ప్లేస్లో నిలబడిన ఇండియా బ్లాక్ అభ్యర్థిగా మద్దతు తెలిసినటువంటి సుదర్శన్ రెడ్డి జస్టిస్ 5 జూలై 2011 సల్వా జుడం గురించి మాట్లాడితే మీ అహంకార ధోరణితోటి అమిత్ షా మాట్లాడితే 18 మంది రిటైర్డ్ జడ్జిలు కూడా మిమ్మల్ని విమర్శించారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి. మీరేదో పాత రోజులలో నియంతృత్వ పోకళ్ళతోటి 1925లో ఆర్ఎస్ఎస్ను మీరు స్థాపించి మేము నక్సలైట్లకు, ముస్లింలకు, కమ్యూనిస్టులకు, మైనార్టీలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకమని ఇంకా పాత ఎజెండా తోడొస్తుంది. మీరు జాతీయోద్యమంలో పాల్గొనలేదు, మీరు మన జాతీయ జెండాకు కూడా సల్యూట్ చేయలే. అటువంటి మీరు మిమ్మల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా మీరేమో తెలంగాణ రాష్ట్రంలో శాంతి చర్చలని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, జార్ఖండ్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఆదివాసులు కూడా దాంట్లో అమలు అవుతున్న పరిస్థితి ఏంటి? దీని మీద ఏమన్నా ఎప్పుడన్నా చర్చ మళ్ళీ జరిగిందా? మేము పౌర హక్కుల సంఘంగా, అన్ని ప్రజా సంఘాలుగా ఈ గత 10 రోజులుగా దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇవాళ మేధావులందరూ కూడా CCC కమిటీ ఫర్ పీస్ అని ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కలిసి రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీలతో పాటు ఐక్యరాజ్య సమితికి, ప్రపంచ మానవ హక్కుల జెనీవా ఒప్పందం, ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను కూడా వీళ్ళు వయలేట్ చేస్తున్నారని, ఏదైతే నేపాల్ ఇష్యూలో జరిగిన తర్వాత ఎట్లయితే వాళ్ళు యూటర్న్ తీసుకున్నారో, ఎట్లయితే మణిపూర్లో 28 నెలల తర్వాత ఆ ఒత్తిడికి తగ్గి ఇవాళ సెప్టెంబర్ 13కు మోడీ అడిగిపోయి మేమున్నామని ఒక ముసలి కన్నీరు మారుతున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తుండో, ఇవన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పౌర హక్కుల సంఘం, మేము ప్రజా సంఘాలుగా మేము దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు మాట్లాడినట్టుగానే ఈ దేశంలో ఉన్న సమస్యలు ఉన్నాయి, మీరు పట్టించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, రాజ్యాంగపరంగా మీరు అమలు కావాల్సిన 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, గ్రామసభ తీర్మానాలను మీరు వయలేట్ చేసుకుంటా ఇవాళ అదానీ అంబానీలకు ఏదైతే 1000 కోట్ల విలువైన ఖనిజాలు ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ అవే వనరుల కోసం ఉక్రెయిన్, గాజా, పాలస్తీనా యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ
మీరు ప్రజాస్వామికంగా అధికారంలోకి ఎన్నికల పేరుతో వచ్చిన వాళ్ళు మీరు ఒక నియంతృత్వంగా ఆర్ఎస్ఎస్ ఏజెండాగా ఒక మావోయిస్టు పార్టీని ఒక శత్రువుగా చూస్తూ మావోయిస్టుని తుదవేళ్లతో పెకిలిస్తామని ఏదైతే మాట్లాడుతుందో నిజానికి మావోయిజాన్ని తుదవలించడం కాదు. మావోయిస్టులు 1980లో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు పోయిండ్లు అనుకుంటే అంతకుముందు ముందే 1940లో కొమరం భీం ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. 1927 ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు అటవీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. 1910లో బిర్సా ముండా గుండాధర్ వీళ్ళందరూ చేసిండ్రు. అడవులలో వాళ్ళు వేల సంవత్సరాల సమ్మక్క సారక్కలు కూడా 1084 సంవత్సరాల క్రితం అడవుల తమ స్వయం పాలన కోసం జీవించే హక్కు కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాట నేపథ్యం ఏంటంటే వాళ్ళని అడవుల నుంచి వెళ్ళి బేతకలు చేసి వాళ్ళను ఉన్న పలంగా వెళ్ళగొట్టడానికి కోసం జరుగుతున్న ఈ ఖనిజాల కోసం జరుగుతున్న కుట్రనే ఈ ప్రధాన కారణం. మేము తెలంగాణ ప్రజలకు, బెల్లంపల్లి మండలం ప్రజలకు, మంచిర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గ్రామ బిడ్డ ఎవరైనా కూడా తన సొంతం కోసం బతుకుతున్న ఈ రోజులలో నేను అమెరికాకి వెళ్ళాలా సంపాదించుకోవాలని యువత ఆలోచిస్తున్నా కూడా నిరుద్యోగం ఉన్న స్థితిలో ఇవాళ జాడి వెంకట్ లాంటి వాళ్ళు ఉద్యమం కోసం పోయిందంటే మన అందరికీ వనరులు చెందాలని, మనందరికీ సహజంగా రావాల్సిన హక్కులు రావాలని, అందరం మంచిగా బతకాలని ఒక న్యాయమైన కమ్యూనిజం ఏదైతే నక్సలైట్లు ఏదైతే కోరుకున్నారో ఈ నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా అని 1983లో ఎన్టీ రామారావు చెప్పిండు, 89లో చెన్నారెడ్డి చెప్పిండు, 94లో చెప్పిండ్రు, 2004లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాం మేము తెలంగాణ ఆకాంక్ష అన్నారు. 2014లో కేసీఆర్ కూడా మావోయిస్ట్ ఏజెండా నా ఏజెండా, సికాసా ఏజెండా నా ఏజెండా అన్నాడు. ఇంతమంది కూడా పాలన కోసం ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు నక్సలైట్ ఏజెండా అంటే ప్రజలకు ఏజెండా, ప్రజలకు సంబంధించిన ఏజెండా, ప్రజలకు అమలు కావాల్సిన రాజ్యాంగం ఏజెండా ఇవన్నీ అమలు చేయకుండా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టే నేపాల్లో ఇవాళ యువకులు ఆగ్రహం చవిచూసిళ్ళు. అట్లాగే మణిపూర్లో కూడా నిన్న తను వెళ్తే గో బ్యాక్ అని అన్నారు. కాబట్టి మేము పవర్ ఆఫ్ క్లాస్గా ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకులారా మీరు కూడా మాట్లాడండి, కేంద్ర మీ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపండి, కగారును నిలిపివేయండి, ఆదివాసుల జీవించే హక్కును పునరుద్ధరించండి. ఇది పరిస్థితి. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపండి అని పవర్ ఆఫ్ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటానికి వాళ్ళు ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి దండకారణ్యం దనక వెళ్ళిపోయి అక్కడ ఆ బహుళ జాతి కంపెనీలకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ అక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని, కాళ్ళ కింద కలిగే సంపద అంతా ఉన్నది అని వాళ్ళను అక్కడున్న వాళ్ళను ఖరాబ్ చేసుకుంటూ చంపుకుంటూ వాళ్ళని ఆగం చేస్తుంటే వాళ్ళ కాళ్ళ కింద ఎన్నో రకాలంగా సంపదలు ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి అని వాళ్ళ కోసం ఇక్కడ మావోయిస్టు పార్టీ ఇక్కడ ఉన్నదని చెప్పి ఆదివాసులకు అండగా వీళ్ళు ఉన్నారని వాళ్ళని చంపుకుంటూ, అది ఒక్కటే కాదు ఇవాళ కేంద్ర కమిటీ నాయకులందరూ నాకు చంపుకుంటా వస్తుండ్రు. ఆనాడు అది నంబాల కేశవరావు వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో మావోయిస్ట్ తెలంగాణ ప్రాంతం అంటేనే నక్సలిజం అని చెప్పి వంశీ మాట్లాడుతాడు. వంశ అన్నట్టయినా మోడీ ప్రభుత్వం, వంశ ప్రభుత్వం వీళ్ళందరకం ఏం చేస్తుండ్రంటే మావోయిస్టులనే మేము లేకుండా చేస్తాం, ఊడు చేస్తామని వాళ్ళు శబ్దం చేస్తుండ్రు. ఇంతమందిని హత్యలు చేసి కాళ్ళు నరికి, ఏళ్ళు నరికి, మొఖాలు నరికి, గొంతులో కోసి ఎక్కడికక్కడ చేసినా కానీ విప్లవం ఆగదు. ఎన్నాళ్ళకున్నా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇవల్ల ఎండ కొడితే భూమి ఎండుతుంది, వర్షం వస్తే అనుగుతుంది, మళ్ళీ సురిగాలత్తే లేచి నిలబడుతుంది. దానికోసం ఇవాళ మేము శబ్దం చేసి చెప్తున్నాం. ఇది పరిస్థితి. నక్సలిజం ఆగదు అని చెప్తున్నాం. ఒక మాటలో చెప్పండి ఏంది అసలు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం లోపల ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపు నింపడం కోసమే ఈ పోరాటం. ప్రజాస్వామ్యం అనే ముసుగు లోపల ప్రజలకు అందకుండా ఆకలి చావులతో చంపుతున్నారు. కాబట్టే ప్రజలు తిరగబడడానికి ముందుకు పోతున్నారు. దీన్ని గమనించకుండా ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటా ప్రజల యొక్క బీద బిక్కితనాన్ని తొక్కిపెట్టుకుంటూ ధనికులకే, అదాని, అంబానీ, టాటా, బిర్లాలకే దోచిపెట్టడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడకుండా, ప్రజల కోసం పాటుపడకుండా, వీళ్ళ యొక్క కొనుగోలు శక్తిని, ఆర్థిక శక్తిని పెంచకుండా ఎన్ని రోజులైతే తొక్కి పెట్టేస్తూ ఉంటారో అన్ని రోజులు ఈ ఉద్యమం లేచి అంటే
గోడకు కొట్టిన బంతి కంటే స్పీడ్గా ఈ ప్రజలు తిరుగుబాటు చేసి సాధించుకునే దిశగా పయనిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటిదంటే ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ చావులతోని ఎవరి చావులతోని ఈ ఏవైతే పోరాటాలు ఉన్నాయో అవి ఆగాయి. ఈ ఆకలి పోరాటాలు ఆగాయి. ఈ ఆకలి పోరాటాలు ఆగాలంటే ఒకటే, 3 పూటల తిని వాళ్ళు స్వతహాగా మీరు ఎట్లయితే ఏసీలలో బ్రతుకుతున్నారో సమాజం కూడా కనీసం ఫ్యాన్ కింద కూర్చుని 3 పూటలు తినే సందర్భం రావాలి. లేకపోతే పక్కకే ఉన్నటువంటి నేపాల్ ఏదైతే జరిగిందో, అంతకుముందు ఏదైతే శ్రీలంక జరిగిందో అదే రకంగా మన దగ్గర కూడా జరుగుతుంది. ఇది బీజేపీకి హెచ్చరించుకుంటూ మేము మరొకసారి ఈ వెంకన్న సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. అసలు వెంకన్న ఉద్యమ నేపథ్యం ఏంటి? సండ్రవెల్లి నుంచి మొదలైన వెంకన్న ఉద్యమ నేపథ్యం దండకారణ్యం ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు వెళ్ళింది. పూర్తి వివరాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. వెంకటది 30 సంవత్సరాల అజ్ఞాత జీవితం. 30 సంవత్సరాల అజ్ఞాత జీవితం తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామానికి వెంకట్ పార్థివ దేహం వస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబం ఏమంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకట్ తల్లిదండ్రులు చనిపోయారు. వెంకటి తండ్రి ఆశన్నకు 3 సంతానం. ఆ 3 సంతానంలో అక్క చనిపోయింది. ఆశన్నకు ఒకే ఒక కొడుకు, ఆయన పేరే వెంకటి అలియాస్ సురేష్. మనం చూపెట్టచ్చు. సురేష్ పార్థివ దేహం వస్తున్న పరిస్థితి. ఇటు నేరుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా, ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్ర కమిటీ మెంబర్గా కొనసాగుతున్న వెంకట్ స్వగ్రామం బాడీ చేరుకుంది. అయితే వెంకట్ అసలు ఇల్లు ఇది కాదు. వెంకట్ ఇల్లు ఎప్పుడో కూలిపోయింది. 35 సంవత్సరాల విప్లవ జీవితం గడిచినా ఎప్పుడు వెంకట్ తిరిగి చూడలేదు. ఏ రోజు కూడా తన తండ్రి సింగరేణి కార్మికుడు అయినప్పటికీ కనీసం ఎవరిని కలవాలని కూడా అనుకోలేదు. వెంకట్ గురించి పూర్తి అంశం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం. అమ్మ, ఏమవుతాడు నీకు వెంకట్? కొడుకు, అక్క కొడుకు. మీరు ఎప్పుడు చూసారమ్మా చివరిగా వెంకట్? ఎన్ని సంవత్సరాల క్రితం చూసారు? ఏమో సార్, నాకు మతి ఉన్నదా, ఎన్నోసార్లు అయింది, ఎప్పుడో చూసినాము. ఇక కళ్ళకే కనబడలేదు. ఎప్పుడు తెలిసింది మీకు చనిపోయిందని? ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోయినాకనే తెలిసింది. వచ్చిన ఒక మన్నజు. అమ్మా, నీకేమవుతాడమ్మా? నా కొడుకు అవుతాడు అయ్యా, నా పెద్ద కొడుకు అవుతాడు అయ్యో. నా మమ్మల ఇడిచిపోయిండు కొడుకు. నీ వాంచానైతా కొడుక, నా ఈ కొడుక మమ్మల ఎవ్వల బొవ్వా పెడతాలే. నా ఈ కొడుక మా మెవ్వల దగ్గర తీస్తాలే. నా ఈ కొడుక మమ్మల్ని ఎవ్వరు తీసుకుంటాలే. నా ఈ కొడుక మా కట్టమస్తే చెప్పుకుంటామే. నా ఈ కొడుక నువ్వెవ్వరి జోలికి పోలేదు. నా ఈ వెంకటవ్వా నువ్వెవ్వరి వార్త నాలేదే. నా ఈ కొడుక నీకు ఈ సనేశ్రము ఎట్లా వచ్చిందో. నా ఈ కొడుక నీ కళ్ళ మొక్కుతారావురా. నా ఈ బిడ్డ నీ చెప్పులు మోస్తారావురా. నా ఈ బిడ్డ మమ్మల్ని ఎవ్వరుగా తీసేస్తాను. నా ఈ బిడ్డ మాకెవ్వరు పెడతాలే. నా ఈ కొడుక మమ్మల్ని ఎవ్వరు కన్నా చూస్తాలే. నా ఈ బిడ్డ నువ్వు ఎల్లో రేఖం చేసినవే. నా ఈ వెంకటవ్వా నీకు చెప్పులు నేను మోస్తానే. నా ఈ బిడ్డ నీ కాళ్ళు నేను మోస్తానే. నా ఈ బిడ్డ నిన్నెవ్వరు చంపేనాలో. నా ఈ కొడుక నీ కాళ్ళ కట్టకరానియ్యి. నా ఈ కొడుక నీ తాలాపు కూరానియ్యి. నా ఈ కొడుక
నీ కాళ్ళు నేను మొక్కుతానే ఆనా ఈ బిడ్డ నీ అవ్వున్నదిగా కొరికే అత్తాదా ఆనా ఈ కొడుక నీ అయ్య ఉన్నడుగా కొరికే అత్తాడా ఆనా ఈ కొడుక నువ్వు జల్లా ఉండగా చెప్పితే కదా ఆనా ఈ కొడుక నువ్వు ఇట్లా నువ్వు చెయ్యకురా ఆనా ఈ బిడ్డ నువ్వు ఈ సొంటి లెక్కలల్లా పోకురా ఆనా ఈ బిడ్డ నేను ఎన్నో తీరులో చెప్పినా ఆనా ఈ కొడుక నువ్వు ఈ నాకుంటా నిన్ను ఎవరు ఏమి చేసిండ్లో ఆనా ఈ బిడ్డ నువ్వు ఇప్పుడు తోవలు పట్టుకొని పోతావు ఆనా ఈ కొడుక నీ అన్నీ ఎవ్వరు చేస్తారు ఆనా ఈ కొడుక నీ తమ్మునికి చేసి ఏడిసి నేరి పడ్డాను ఆనా ఈ కొడుక ఇప్పుడు నువ్వు కొంత పోతావా ఆనా ఈ కొడుక నువ్వు తీసుకుపోరా నన్ను ఆనా ఈ వెంకటవ్వా నీ చెప్పులు నేను మోసుతా ఆనా ఈ బిడ్డ బిడ్డ ఈ ఉద్యమంలో చేరినప్పుడు తెలుసా అమ్మా ఇట్లా మావోయిస్టు పార్టీలో పోయిండన్న విషయం ఎప్పుడు తెలుసు మీకు? మాకు బాగా ఏండ్లు అయింది, నాకు మతి లేదు బిడ్డు వీళ్ళందరూ ఒకటే. చూసినావమ్మా చివరిగా నీ కొడుకును జైల్లో ఉన్నప్పుడు చూసినావా? జైల్లో ఉండగా చూసిన గప్పుడే మాట్లాడిండు. ఏమన్నాడు అప్పుడు లాస్ట్ చివరిసారిగా నీతో? ఏమి అనలేదు. అవ్వ పిసది వీళ్ళందరూ కూడుండులే దంపలాడేలు కొట్లాడేలు అన్నాడు, గింతే అన్నాడు బిడ్డ. ఇంత అన్నమలాలు గుంజుకనే పోయిండు గొలుసులు పెట్టి. ఇక ఏం మాట్లాడాలి, ఇక లోపలికి పోయిండు. ఇక అంతే. అయ్యా అయ్యా మేమేమంటున్నాము ఆయనని కొంచెం చూడని ఇల్లు వాంచాను, మేము చూస్తాననే ఇల్లు కుల్లిగడ్డ వచ్చినాము అన్నా కూడా చూడనియ్యలే. ఏం చూస్తారమ్మా ఏం చూస్తారు ఆయనని అన్నాడు. ఎన్కౌంటర్ అయింది, ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఎన్కౌంటర్ అయిందని మీకు ఎవరు ఫోన్ చేశారు? గీ సెల్లల్లా గంటలు పడ్డాడు, అందరు చచ్చిపోతానులట అన్నలు. మరి నా కొడుకు అన్నాడు కదా అవ్వ నేను పోతా అన్న ఎక్కడ పోయిండో ఏమైండో మరి ఇంట్లోకి ఇట్లా రాలిపోయిండా ఏంది అని అన్నం తినలే, ముఖం గడగలే, ఎక్కడ ముఖం గడిగిండో నా కొడుకు వెళ్ళిపోయిండు. ఎగంతే. మీ అక్క కొడుకు అమ్మ ఇప్పుడు వెంకట్ మీ అక్క కొడుకు? మా సొంత అక్క కొడుకు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఒక్క ఇంట్లోనే ఇచ్చింది మా అమ్మ. ఇదంతా ఆస్తి ఉన్నది బిడ్డలాలా చేసుకోవాలి తినుండి అని అన్నది. భూమి ఉందమ్మ? ఉన్నది 10. భూమి ఉన్నా ఏది పట్టించుకోకుండా పార్టీ కోసం పదల కోసం పనిచేసిండు. పదలు తెచ్చి ఈయనకి పెడతాండ్లు, ఈయనకి పెట్టిండ్లు, మమ్మల్ని ముంచిండ్లు. నా ఈ బిడ్డ మమ్మల్ని ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి అమ్మ, ఎట్లా బతకాలి, ఏం రకాన బతకాలి, ఎట్లా వస్తుంది ఆమెకు ఆధారం ఏం చూపెడతాను వీళ్ళు? ఈ పరిస్థితి నేరుగా చూపెట్టచ్చు. ఇటు పౌర హక్కుల సంఘం ర్యాలీ ద్వారా ఇంటికి వచ్చిన పరిస్థితి. అయితే 1996లో నేరుగా మావోయిస్టు పార్టీలో చేరిన వెంకట్ అలియా సురేష్ ఏదైతే ఉందో ఇటు ఈరోజు పార్టీ దేహం చేరిన పరిస్థితి మనం చూపెట్టచ్చు. పౌర హక్కుల సంఘం నాయకులతోటి ఆ ఫోటోను చూసి తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఆ ఫోటో చూసి విలపిస్తున్న దృశ్యం మనం చూపెట్టబోతున్నాం. అయితే ప్రధానంగా ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు సారాంశం కనుక చూసినట్టు కనుక అయితే ఇటు 1996లో అజ్ఞాతంలో వెంకట్ వెళ్ళిపోయిన పరిస్థితి. వెంకట్ అలియాజ్ భీమల్ అని పేరుగా పిలిచేవారు. అయితే వెంకట్ ఒరిస్సా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఒడిస్సా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్గనైజేషన్ అప్పటికే కొంత పూర్తిగా లేకపోవడంతో ఒరిస్సా రాష్ట్రానికి కేటాయించిన పరిస్థితి. అయితే మావోయిస్టు పార్టీలో ప్రధానంగా ఆయుధాలకు సంబంధించిన అంశంలో వెంకట్ చాలా చాకచక్యంగా వివరించేవారు. ఎక్కడి నుంచి అయినా ఆయుధాలు పార్టీకి సమకూర్చే దాంట్లో ప్రధాన భూమిక పోషించేవాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు వెంకట్ 15 సంవత్సరాల క్రితం జార్ఖండ్ రాష్ట్రంలో అజ్ఞాత జీవితం ఆయుధాల సప్లై చేస్తున్న తరుణంలోనే
3 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన పరిస్థితి. జైలు జీవితం తర్వాత కూడా మావోయిస్టు పార్టీలో మళ్ళీ చేరిన పరిస్థితి. 1985లో ఇటు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం పుష్పను ప్రేమ వివాహం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జాడి ఆశమ్మ ఆశయ్య దంపతుల కుమారుడు, వారికి 2 కుమార్తెలు 1 కుమారుడుగా చేస్తారు. అయితే మనం చూపెట్టచ్చు పార్థివ దేహాన్ని మరికొద్ది నిమిషాల్లో అంత్యక్రియలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఎర్ర పూలతో దండాలు వేసేసి నివాళులర్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటు చూసినా సండ్రవెల్లి గ్రామం అంతా కూడా ఎర్ర జెండా నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి. ఎటు చూసినా వెంకటి అమర్ రహే అంటూ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంకటి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమధర్ అవినాయ్ కార్తీక్ ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.